అన్వేష్ అనే ఒక వ్యక్తి కేవలం ఒక యూట్యూబర్. ఈ రోజు వాక్ స్వాతంత్రం పేరిట లేకపోతే మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అని ఒక ఆలోచనతో వాళ్ళ బతుకుతెరువు కోసం అతను ఏదో చేసుకోవడం అనేది దాంతో అంతవరకు ఓకే. కానీ ఈ రోజు వివాస్పదం కాదు, ఈ రోజు మన ధర్మం మీద నేరుగా దాడి చేసే ఒక వ్యాఖ్యలు చేయడం అనేది ఇది పూర్తిగా కూడా సహించే పరిస్థితి కాదు, ఉండదు, లేదు. సో తప్పకుండా ఈ విషయంలో మటుకు ఇలాంటి వాళ్ళకి అంటే ఈ రోజు చాలా అంటే మన దేవీ దేవతల మీద మాట్లాడడం అనేది ఒక రకమైనది. అంటే ఇది హిందూ సమాజం మౌనంగా ఊరుకుంటుంది అనే ఒక ఆలోచనలో, ఒక భ్రమలో వీళ్ళున్నారు. అది ఎన్నటికీ కాదు. అది ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల కమెంట్స్ డెఫినెట్ గా హిందూ సమాజం ఊరుకోదు. అండ్ మరీ ముఖ్యంగా సీతమ్మ వారు కాకపోతే ద్రౌపది అమ్మ వీళ్ళిద్దరి గురించి కూడా మాట్లాడడం అనేది పూర్తిగా అభ్యంతరకరం. అండ్ అతను మాట్లాడిన పదజాలం కూడా చాలా అభ్యంతరకరమైన పదజాలం. హూ ఇస్ అండి ఈ రోజు అతను ఎవరికి పడితే వాడికి నాకు వాక్ స్వాతంత్రం ఉంది అని ఒక వీడియో ఫోన్ పట్టుకొని నేను ఏదైనా మాట్లాడేస్తాను, ఈ రోజు నన్ను ఎవరైనా యాక్సెప్ట్ చేస్తాడు అనే ఆ ధోరణిలో వీళ్ళు ఉండడం నిజంగా కూడా అవివేకం. తప్పకుండా కూడా ఇలాంటి వాళ్ల పట్ల ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అది ఇతనితో మొదలవుతుంది అనే దాని మీద చెప్పడం అంటే మాట్లాడేసి వ్యాఖ్యలు చేసేసి ఒక క్షమాపణ చెప్తే పోతుందా? కాదు, డెఫినెట్ గా అవ్వదు. సో ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఎట్ ఆల్.